ఇవి మహిళా సంఘాలలో కొంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చేస్తారు. వచ్చేసి ఇంకొక అమ్మాయికి ఎవరికో అన్యాయం జరిగిందనుకో, ఆ అమ్మాయిని తీసుకొచ్చి రోడ్డెక్కిస్తారు. అవునా? ఆ అమ్మాయి ఏదో ఆవేశంలోనో ఆ బాధ తట్టుకోలేకు ఎవరికో ఫోన్ చేస్తే, వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు వస్తారు. వీళ్ళని అసలు ఆ అమ్మాయి ఎప్పుడు చూసుండదు, వీళ్ళకి ఆ అమ్మాయి ఎప్పుడు తెలియదు. వస్తారా, వచ్చి ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి మొగుడుతో సర్ది చెప్తారా, సర్ది చెప్పర్రా, రోడ్డు మీదకి ఈడుస్తారు. రోడ్డు మీదకి ఈడ్చి ఇంటి ముందు టెంట్లేసి ధర్నా చేస్తారు. అవునా? టెంట్లేసి ధర్నా చేసినోడు ఆ ఆడవాళ్ళు వాళ్ళ ఇళ్లలో మొగుళ్ళ మాటలు వినరా, చచ్చినట్టు వాళ్ళ మొగుడు ఏం చెప్తే ఆడు వింటారు వాళ్ళు. తెలుసా, ఈ ఉమెన్ ఈ దీనిలో ఉన్న వాళ్ళందరూ, ఈ సంఘాల్లో ఉన్న ఆడవాళ్ళలో 100కి 90 మంది మొగుళ్ళ మాట జవదాటరు. ఇంకా నువ్వు నేనన్నా కాదనుకుని వచ్చేస్తాం గానీ వాళ్ళు అట్లాగే వింటారు. తెలుసా? ఇప్పుడు చెప్పు, ఎవరు ఇక్కడ క్రిమినల్స్ గాంధీ? క్రిమినల్స్ ఎవరు తయారు చేస్తున్నారు? ఎక్కువగా సంఘం తయారు చేస్తాను. ఓకే, ఇక్కడ ఒక తప్పు జరిగింది, ఆ తప్పుని సరిచేసి దాన్ని మంచి దారిలోకి మార్చేది ఎవరు? సంఘం. సంఘంలో ఉన్న మనుషులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తప్పు చేసిన ఇంకా తప్పు ఇంకా తప్పు ఇంకా తప్పు చేయమని ప్రోత్సహిస్తున్నారు. దానివల్ల ఈ రోజు క్రిమినల్స్ అనేది ఎక్కువైపోయింది. నెక్స్ట్, ఈజీ మనీ. ఎవరికి ఈ రోజుల్లో కష్టపడటం ఇష్టం ఉండట్లా. ఎవరిని వాడిని దోచుకుందామా, మన దగ్గరికి డబ్బులు వస్తాయా, హ్యాపీ. సైబర్ క్రైమ్స్ అన్నీ అవే కదా. అవును మేడం. ఫోన్ చేస్తారు. అసలు కనీసం మన వాళ్ళకి అవగాహన ఎంత తక్కువగా ఉందంటే, పోలీసోడు ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తాను, డిజిటల్ అరెస్ట్ అంటే భయపడిపోయి డబ్బులు కడుతున్నారు.